హాయ్ గైస్, వీడియో మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇవాళ మా తాతగారు చనిపోయిన రోజుని మా అమ్మ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిందండి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చి తిరుపతిలో ఉందన్నమాట. భవానీ నగర్ గీతమ్స్ కాలేజ్ పక్క సందులో ఉంటుంది. ఆదరణ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. మన బర్త్డేస్ లేదా పెద్దలు చనిపోయిన రోజని లేదా మ్యారేజ్ డేస్ అని వాళ్ళకి ఫోన్ చేసి ఇంత అమౌంట్ అని ఇచ్చామంటే ఆ రోజు అక్కడున్న వృద్ధులందరికీ ఫుడ్ ఏర్పాటు చేస్తారనమాట. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక 20 పైగానే వృద్ధులు ఉన్నారండి. మేము ఒక 12:30కి అలా రీచ్ అయ్యాము ఓల్డ్ ఏజ్ హోమ్కి. నేను మా అన్నయ్య బయలుదేరాము. ఇంక ఇదే అండి ఓల్డ్ ఏజ్ హోమ్, వీడియోలో చూస్తున్నారు చూడండి, ఆదరణ ఓల్డ్ ఏజ్ హోమ్. మా తాతగారు ఫోటో తీసుకెళ్ళగానే మా దగ్గర నుంచి వాళ్ళే ఫోటో తీసుకొని ఫోటోకి పూలదండ వేసి పెట్టారనమాట. పెట్టి ఇంక పూజ చేయడం స్టార్ట్ చేశారు. పూజ కన్నా ముందు ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. ఫుడ్ కూడా ఆశ్రమంలోనే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, చూడండి వీడియోలో. వైట్ రైస్, పెరుగు, సాంబారు, రసము, దొండకాయ తాలింపు, బెల్లం పాయసము, అప్పలాలు, ఫ్రూట్స్ అన్నీ ఇన్సైడ్ వాళ్ళే ఆశ్రమంలో ప్రిపేర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెడతారనమాట. సో ఇంక ఈ వీడియోలో కనిపిస్తున్నారు చూడండి, ఈమె ఫౌండర్, ఆదరణ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ అనమాట. మన బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ జరుపుకుంటాం కదండి. అందరూ జరుపుకోలేము, అంత సౌకర్యం ఉండదు. జరుపుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ వీళ్ళే అక్కడ ఉన్న వృద్ధులందరూ ఇంకా ఉన్నారు, లోపల ఉన్నారు. జరుపుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ రోజున ఇంత పర్సెంట్ అని ఇలాంటి వాళ్ళకి ఇచ్చామంటే ఆ మంచి రోజున మనతో పాటు వాళ్ళు ఒక మంచి భోజనం తిన్న వాళ్ళు అవుతారు కదండి. సో ఆ ఉద్దేశంతోనే మా అమ్మమ్మ కూడా ఇంత డబ్బులు పే చేస్తే ఇంకా తాత చనిపోయిన రోజు అక్కడ భోజనాలు పెట్టారనమాట అందరికీ. ఇన్ కేస్ మీ ఎవరికైనా ఉద్దేశం ఉంటే ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి, ఫౌండర్ నెంబర్ అనమాట. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు డైరెక్ట్గా మీరే, ఏ రోజు చేయాలనుకుంటున్నారు ఏమి అని. ఇంకా మేము వాళ్ళతోనే భోన్ చేసి కొద్దిసేపు మాట్లాడాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారు గైస్ వాళ్ళందరూ, కర్ణాటక, తమిళనాడు, అక్కడి నుంచి తోడుకొచ్చి ఇక్కడ తిరుపతిలో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరేసాము. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఉద్దేశం ఉంటే చేస్తారని ఒక చిన్న ఆశతో, ఇంకా వాళ్ళు కూడా చెప్పారు ఇలాగా అందరికీ తెలియజేయండి అని. సో మీకు ఎవరికైనా ఉద్దేశం ఉంటే చేస్తారని నమ్ముతున్నాను. ఓకే గైస్, అంతే. ఓకే దెన్ బాయ్.